కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. 19 మంది శాంపిల్స్ సేకరించినట్లు ఫోరెన్సిక్స్ డాక్టర్లు తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ సాయంతో మృతుల కుటుంబాలకు డెడ్ బాడీస్ అప్పజెప్తున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది. సాయి సుధీర్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి ఆధ్వర్యంలో మృతులకు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. డాక్టర్స్ బృందం ఇక్కడికే చేరుకొని పోస్ట్ మార్టం కూడా చేయడం కూడా జరిగింది బాడీలకు. సార్ చెప్పండి, ఈ పోస్ట్ మార్టం కార్యక్రమం ఎట్లా జరిగింది? సార్, పోలీసుల రిక్వెషన్ మేరకు మేము స్పాట్కి వచ్చి వాళ్ళ మౌఖిక ఆదేశాలను తీసుకొని మేము పోస్ట్ మార్టం చేయడమైంది. మొత్తం బస్సులో నుంచి 19 బాడీలను రికవర్ చేశాము. 19లో 17 పెద్దవాళ్ళవి, 2 పిల్లలవి. సో దాంట్లో ఆడవాళ్ళు ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది అని ఖచ్చితమైన ఫిగర్ అయితే ఇప్పుడు చెప్పలేకపోతూ ఉన్నాము. సో ఏ బాడీ ఎవరిదని కనుక్కునే దానికోసం DNA కోసం ప్రతి బాడీ నుంచి శాంపుల్స్ తీసాము. ఆ శాంపుల్స్ నుంచి మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ సంబంధించిన బంధువులకు పోలీసులు వాళ్ళు ఆ బాడీలను అప్పచెప్తారు. సార్, ఎలా గుర్తిస్తారు సార్? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏం లేదు, DNA ఫిగర్ తీస్తారు. అక్కడి నుంచి వాళ్ళ బంధువుల నుంచి రక్త శాంపుల్ ఏదైనా శాంపుల్ తీసుకొని వాళ్ళ DNA తీస్తారు. వాళ్ళ DNA చనిపోయిన వ్యక్తుల యొక్క DNAతో పోలిస్తే అది వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుడని తెలుస్తుంది. అంతే. బాడీస్ని ఎప్పుడు కుటుంబ సభ్యులకు అప్పచెప్పేవాళ్ళు? నేను అనుకోవడము గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఒక 1-2 డేస్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి చేస్తారేమో నేను అనుకుంటున్నానండి. ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా జరిగిందా? మీరు ఎంతమంది బృందం పాల్గొన్నారు? ఇప్పుడు మేము దాదాపు ఒక 6 మంది ఫ్యాకల్టీ, 10 మంది మీ పీజీలో మొత్తం 16 మంది మేము ఈ టీమ్గా వచ్చినాము ఇక్కడికి. సో అందరూ బాడీ వర్క్ షేర్ చేసుకొని అన్నీ చేస్తూ ఉన్నాము. సో ఓవరాల్ మానిటరింగ్ కూడా చేసుకుంటూ వచ్చినాము. సో మా వర్క్ అయితే పర్ఫెక్ట్గా సైంటిఫిక్గానే చేసినామని మేము అనుకుంటూ ఉన్నాము. ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? మీరు ఆ సంఘటనలో పాల్గొన్నారా? ఏంటి ఈ సంఘటన గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చాలానే చూసాం సార్. ఉస్మానియాలో ఉన్నప్పుడు చాలా యాక్సిడెంట్స్, చాలా డ్రౌనింగ్ కేసెస్, ఇంకా 50-60 మంది చనిపోయినప్పుడు తీసుకొచ్చినట్వి. సో అక్కడ అనుభవం ఇక్కడ ఉపయోగపడుతూ ఉంది. ఈ ప్రమాదం జరిగిందో 19 బాడీస్ తీశారు. 2 చిన్నపిల్లలు ఉన్నారని చెప్తా ఉన్నారు. మొత్తం బాడీస్ని ఇక్కడికే పోస్ట్ మార్టం చేసి ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళ శాంపిల్స్ తీసుకొని బ్లడ్ రిలేషన్ ఎవరుంటారో వారి రక్త నమూనా కూడా తీసుకొని ఎవరి బాడీ ఎవరిది అనేది కూడా త్వరలో కనిపెడతాము. మ్యాక్సిమం గవర్నమెంట్ కూడా దీనికి సహకరిస్తుంది కాబట్టి 2 రోజుల్లో కుటుంబ సభ్యులకు బాడీలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.